హలో అండి. ఇప్పుడు బ్లడ్కు సంబంధించిన విషయాలు చెప్తున్నా. మనకి ఒంట్లో బ్లడ్ లేకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి ఒంట్లో అవసరమైనంత బ్లడ్ మనకి లేకపోతే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్తున్నా. మనకి ఎక్కువ శాతం ఆయాసం అనేది వస్తుంది. మనకి ఊపిరి ఆడట్లేదు, బాగా ఎక్కువ ఆయాసం వస్తుంది, అలాంటి ఒక పరిస్థితి అనేది వస్తుంది. ఆయాసం అనేది అసలు కంట్రోల్ అవ్వదు. ఇదిగో ఇలాంటివి వాడితే, ఆవిరి మిషన్లు వేసుకొని ఇలాంటివి వాడితే వచ్చిన ఆయాసం అనేది కంట్రోల్ అవుద్ది. కాకపోతే అది తాత్కాలికమే, ఎక్కువ రోజులేం పనిచేయదు. మళ్ళీ తొందరగానే మళ్ళీ మనకి ఆయాసం అనేది మళ్ళీ ఒక 4 రోజులు 3 రోజుల తర్వాత నుంచి మళ్ళీ మనకి ఆయాసం అనేది వస్తూనే ఉంటుంది. అయితే నాలుక రుచి తెలియదు, నాలుక అనేది రుచి తెలియదు, మాడు పోటు వస్తూ ఉంటుంది. మనకి కాళ్ళు కండరాలు పట్టేస్తాయి, చాలా ఇబ్బంది అయిపోయింది. నుంచోలేము, కూర్చోలేము, నడవలేము, పడుకోలేము. కాళ్ళు కండరాలు పట్టేస్తాయి, బాగా నొప్పి విపరీతంగా. ఆ నొప్పి అనేది అసలు కంట్రోల్ అవ్వదు. మనం నొప్పికి సంబంధించిన ఇంజక్షన్లు చేయించుకొని నొప్పికి సంబంధించిన బిళ్ళలు వాడుకుంటేనే ఆ నొప్పి అనేది కంట్రోల్ అవుద్ది. కాళ్ళు కండరాలు పడితే ఎక్కువ దూరము నడవలేము, ఎక్కువ పని చేయలేము, చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకి వేలు ముద్రలు కూడా పడవు. బ్లడ్ లేకపోతే ఇన్ని ఇబ్బందులు అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి నాకు గుర్తున్నంత వరకు నేను చెప్పాను. ఇంకా ఏమైనా మీకు వివరాలు కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో అడగండి. నాకు తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా చెబుతా. అది ఎందుకంటే నేను అన్నీ గుర్తుపెట్టుకొని చెప్తున్నాను వీడియోలో. అది సంగతి. మనకి అవసరమైన బ్లడ్ మనం సంపాదించుకోవడం అనేది చాలా బెటర్. బ్లడ్ ఎక్కించుకోవడానికి ఆసుపత్రికి వెళ్తే అది చాలా పెద్ద తతంగం. కాబట్టి చాలా డబ్బులు అనేది అవుతాయి. అంతదాకా మనం తెచ్చుకోకుండా మనం తిండి రూపంలో మంచి తిండి తిని మంచిగా బ్లడ్ సంపాదించుకోవడం అనేది, మన బ్లడ్ మనమే సంపాదించుకోవడం అనేది చాలా బెటర్. ఇది నేను చెప్తున్న మంచి మాట. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.